డాక్టర్ ఏ టైంకి వస్తాడా? వస్తాడు కొద్దిసేపట్లో వస్తాడు. ఏడే డాక్టరు వచ్చి గంట అవుతుంది. ఏ ఊకో టైంకి రానికి మా డాక్టర్ ఏమన్నా అలటప్ప డాక్టర్ అనుకుంటున్నావా? మరి డాక్టర్ సాబ్ మీరు మంచి డాక్టర్ అంట కదా, ఒకటే కాల్లో అవుతుంది సార్. ఏజ్ ఎంత? 72. నేను 2 టాబ్లెట్స్ ఇస్తా, వేసుకో. మోస్ట్ ఇంటెలిజెంట్ డాక్టర్. ఏ బాబు సైలెంట్ డాక్టర్ వస్తున్నాడు. ఇదేనా ఎగ్జామ్ హాలా సైలెంట్ ఉండడానికి? నీకు ట్రీట్మెంట్ కావాలా పోస్ట్ మార్టం కావాలా? ట్రీట్మెంటే కావాలి. మరి సెప్టో కూర్చో. ఏ జాబ్ లేని టైంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఇక్కడి వరకు తీసుకొచ్చా. ఎప్పటిలాగానే ఎలాంటి అడ్డంకులు రాకుండా నువ్వే కాపాడు ఏ తల్లి. సార్ పేషెంట్ పంపించమంటారా? ఫస్ట్ కాఫీ పంపి. ఏమన్నా కావాలా సార్? ఏమొద్దు, పేషెంట్ని పంపి. ఓకే సార్. సార్ పాపం ఎమర్జెన్సీ అంట సార్. అంత ఎమర్జెన్సీ అయితే వేరే హాస్పిటల్ పోమనిపోయినావు. చాయ్ తెప్పియమంటావా? సార్ మరి ఏమైందో చెప్పు. నిన్నటి నుంచి ఒక్కటే కడుపు నొప్పి సార్. ఉన్నది ఒకటే కడుపు, దాన్ని ఎందుకు నొక్కి చెప్తాను? సార్ ఏం తినో ఏం తాగినో మొత్తం దీనికి చెప్పు. ఫోన్కి ఎందుకు సార్? చెప్పవయ్యా, ఎప్పుడొచ్చినా నీ డాటా నా దగ్గర ఉంటుంది. నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి. ఫోటో అడుగుతుందిగా, ఎక్కడ నొత్తాంది? కడుపులా. చూపి ఒకసారి. ఏం కాలేదు, ఏదో పడని ఫుడ్ తిన్నట్టునో పాయిజన్ అయింది. ఒక 2 టాబ్లెట్ రాసిస్తా, తగ్గిపోద్ది, వేసుకో. కడుపు నొప్పికేనా సార్? లేదు, కవల పిల్లలు కనడానికి ఇచ్చిన. ఆ. మరి కడుపు నొప్పి అని కడుపు నొప్పి గోళీ లేకపోతే ఏమి ఇస్తారు? బా ఏమైంది? పానం మంచిగా ఉండలేదు సార్. సరే పేరు చెప్పు. కిరణ్. ఫాదర్ పేరు చెప్పు. జార్జ్ పాల్. ఏంది? గాడిదిపాలా? చర్చి ఫాదర్ పేరు కాదురా, మీ బాబు పేరు చెప్పు. చిన్నబాబు పేరా పెద్దబాబు పేరా సార్? అరే ఎవరిదో ఒకరి పేరు చెప్పా. అట్లా చెప్తే మాట పోతాయి కదా సార్. నువ్వేమైనా కట్నం సాధించడానికి వచ్చినావా మాట ముట్ట పోవడానికి? సరే నేను ఎవరిదో రాసుకున్నాడు, కూర్చోపో. బాగున్నావా సార్? బాగాలేను, 10 లక్షలు అప్పు అయింది, తీసుకొచ్చినావా? అయ్యో అయ్యోలేదు గీయలేదు, కూర్చో. ఈయన పనం బాగాలేక నా దగ్గరికి వచ్చిండు, బాగున్నావా సార్ అంటాడు. అయ్యో మాట వరుస కన్నా సార్, అంత కోపం ఎందుకు? మాట వరుస కనడానికి నువ్వు బావా బామ్మరిదిగా? అయ్యో అయ్యోలేదు గీయలేదు, ఏమైందో చెప్పు. జ్వరం వస్తాను సార్. ఎందుకు వస్తుంది? అద్దెలవకనే మీ దగ్గరకు వచ్చిన సార్. నాకు బీపీ లేదు సార్. అది చెప్పేది నేను, నువ్వు కాదు. నేను ఒకసారి వస్తానా సార్? నువ్వు వద్దనికి ఏమైనా బతాయి అనుకుంటాను, చేది. తగ్గుతుందంటావా సార్? తగ్గకపోతే వేరే డాక్టర్ దగ్గరికి పో. మళ్ళా రాకు, కనబడకు ఇక్కడ. ఇగో ఇప్పుడే తాగొచ్చిన. ఏంటిది? చాయ్ కదా? చాయ్ కాదరా బాబు, ఇది యూరిన్ టెస్ట్కి డబ్బా. అయ్యో సరే అన్న, మొత్తం నింపాలా? ఏ రాదా? సుత్తానా? మరి పో. దా 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 తీసుకురా.
ఏమైంది పిల్లగానికి ఏమైంది? పిల్లగానికి కదా సార్, నాకే అయింది. నీకేమైంది? అరే ఊకరా బాబు, ఏమైంది? ఎందుకు ఎడతాడు? ఊకే ఏం కాదు కూరడు. ఫోన్కి బాగా అలవాటు అయింది సార్. అయితే ఫోన్ ఇవ్వ మరి. లేదు నా దగ్గర. అగో ఫోన్ లేకుండా ఇట్లా అలవాటు అయిందా? ఏమో నాకే అర్థం కావట్లేదు సార్. ఊకోనన్నా. అరే ఊకో ఊకో. ఇగో ఈ ఫోన్లో బొమ్మలు చూసుకో. పో పద పద, బయట కూర్చొని ఫోన్ చూసుకుంటూ బయటికి పదరా. తీసుకుపో. ఆ, చెప్పు ఏమైంది ఇప్పుడు? పైల్స్ అయినాయి సార్. ఎక్కడ? ఆ? అదే అదే ఒక్క నిమిషం. ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది సార్. ఏంది సార్, ఏమైంది? 5 నిమిషాలు ఆగే వైఫై రాని. వైఫైయా? వైఫైకి దీనికి సంబంధం ఏంటి సార్? ఉంటుంది. నీ కొడుకు ఫోన్కి ఎట్లా సంబంధం ఉందో నాకు వైఫైకి ఎట్లా సంబంధం ఉంటుంది. అన్నీ కావాలి. వచ్చి ట్రీట్మెంట్ చూసుకొని పోక. ఇలా కొడుకు దగ్గర నా ఫోన్ ఉంది, తీసుకొని రా. అరే ఈరా పనుంది. అరే ట్రీట్మెంట్ చేయాలి, ఫోన్ ఈరా అంటే ఫోన్ ఈరా. ఈరా ఫోను. ఫోన్ ఇచ్చి బయటికి పో. వాడే ఎత్తాడు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. ఆగయ్యా, వైఫై వచ్చేదా కాదు. ఓ సూదైనా గోలైనా ఇయ్యండి సార్, బాగా పెయిన్ అవుతుంది. ఇగో ప్రస్తుతానికైతే ట్యాబ్లెట్లు వేసుకో, తగ్గపోతే మళ్ళా రాపో. సరే సార్. ఓకే సార్. ఫోన్ ఫోన్ అంటారు, మావాడి కంటే మీకే ఎక్కువ అలవాటు అయింది కదా సార్. ఏమో పోరయ్యా. అరే సార్. వైఫై వచ్చే వరకు ఎవరు పంపించకు. ఓకే సార్. ఇగో చేతులు కడుక్కున్నావా? నీ రిపోర్ట్స్ మంచిగానే ఉన్నాయి. ఏమైంది? ఏం కాలేదు సార్ నాకు. మరి ఏం కాదు, ఎందుకు వచ్చినావు? మొన్న మా తాత కాలు నొత్తందంటే తీసుకొచ్చిన, గుర్తుందా సార్? గుర్తులేదు. అయితే వచ్చే వారం చెకప్ కోసం రమ్మన్నారు, అందుకే వచ్చిన. పేషెంట్ ఎక్కడా? ఇంటికన్నా ఉన్నాడు సార్. పేషెంట్ ఇంటికాడ ఉంటే నువ్వెందుకు యూరిన్ టెస్ట్ చేసుకున్నావు? నా రిపోర్ట్ మా తాతకు పనిచేయదు సార్. మంచి పని చేసినావు కానీ మీ తాత ఇంటికాడ ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి? అందుకే వీడియో కాల్ చేయమన్నాడు సార్. వీడియో కాల్లో కాల్ చూస్తారని. వీడియో కాల్లో కాల్ చూడాలా? మీ టెక్నాలజీ తగిలయ్యా. చెయ్యి. తాత చెప్పు బిడ్డ. మంచిగున్నావానే? మంచిగా ఉన్నా. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నా బిడ్డ. తిన్నావా? తిన్నా. కూర మంచిగా ఉందానే? మంచిగా ఉంది. ఆ బర్రెకి నీళ్ళు పెట్టిలా? పెట్టాలి. ఆ బర్రె పానం కూడా బాగాలేదు, ఈ డాక్టర్ చూపెట్టాలి. అవును బిడ్డ. ఇగో డాక్టర్తో మాట్లాడు. సరే. కాలు మంచిగా ఉన్నదా? నడువొస్తుందా? నడువత్తా అక్కడక్కడ అనా బిడ్డ, నువ్వు మరి నడువొచ్చినా మళ్ళా రాకు కానీ మందులు రాసిస్తానా, వేసుకో. ఇంకా పచ్చబొల్లు ఎక్కువ బిడ్డ, జర బాగా పనిచేస్తున్నవి. ఏయ్ డాక్టర్ నేనా నువ్వా? మందులు రాసిస్తానా, చక్కగా వేసుకో, అక్కనే ఉండు. అయ్యా బిడ్డ, నీకు ఇంకా కోపం తగ్గలేదా? ఇది మీ తాతకి, ఇది నీకు. నీ అమ్మ ఏం పేషెంట్లో ఏమో. సార్ అరేగా కొంచెం మంచి పేషెంట్లు పంపరు, అదర ఒకటే టార్చర్ చేస్తారు. మీరు గమ్మత్తున్నారు సార్. మంచిగుంటే హాస్పిటల్కి ఎందుకు వస్తారు సార్? నాకు వీడియో టార్చర్. నువ్వు వెళ్ళు. సార్ ఫ్రీగా ఉన్నాడా? సార్ బిజీగా ఎప్పుడున్నా అని నవ్వకు. పో. గుడ్ మార్నింగ్ సార్. ఏందయ్యా లాస్ట్ వీక్ బాత్రూమ్కి ఇచ్చిన పినాయిల్ పనే చేయలేదు. డమ్మీ బ్రాండ్ ఇచ్చినవా ఏంది? నేను ఎంఆర్ని. ఎంఆరా అంటే? ఎంఆర్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అని తెలియకుండా మీరు ఎలా డాక్టర్ అయ్యారు సార్? నాకేం తెలియదే, జోక్ చేసిన. ఎంఆర్ అంటే మందులు ఇచ్చేటాడా? మందులు ఇచ్చేటానువేగా. మందులు ఇచ్చేటోన్నా? సరే బయట మా కాంపౌండర్ ఉన్నాడు, మందులు రాస్తాడు పో. మందులు రాసేది మీరే కదా సార్? మా హాస్పిటల్ అన్ని మా కాంపౌండర్ చూసుకుంటాడు పో. హలో బాబు, ఇక పచ్చగోళీలు కొన్ని ఎక్కించిపో. చాలామంది పేషెంట్లు అవే గోళీలు అడుగుతారు. పచ్చగోళీలా? ఏదో తేడాగా ఉంది.
ఇద్దరెందుకయ్యా, ఒకరు బయటికి పోరి. చెప్పు, నీకేమైంది? కూర్చొని చెప్పు. సార్ పేషెంట్ ఆయనే సార్. పేషెంట్ ఆయన అయితే నువ్వు బయటికి పోయే బాబు, నువ్వు లోపల రా. ఏ బాబు, నువ్వు లోపల రా. సార్ ఇద్దరం ఉంటాం సార్. ఆ డోర్ అయ్యి. ఇద్దరు ఉంటారా? కూర్చోరు. ఏమైంది చెప్పు. ఒళ్ళంతా నొప్పులు సార్. ఎక్కడెక్కడ నొత్తానాయి? ఏం చెప్పమంటారు, ఎట్లా చెప్పమంటారు సార్? లేస్తే కాలు నొప్పులు, కూర్చుంటే నడు నొప్పి, పడుకుంటే పక్క బొక్కలు నొప్పి, నడుస్తే కళ్ళు తిరుగుతాయి, దగ్గుతే ఛాతి నొప్పి. ఇంకా సార్ ఏమైంది సార్? మావాడికి పెద్ద హాస్పిటల్కి తీసుకుపోమంటారా? డైరెక్ట్ శ్మశానంకే తీసుకుపోవాలి. సార్ మరి ఏందే, మనిషికి లేని రోగాలన్నీ నీకే ఉన్నాయి. నువ్వేం చేస్తావు? ఆటో తోలుకుంటా సార్. నువ్వేం చేస్తావు? నేను ఆటో తోలుతా సార్. ఏ రూటు? ఇద్దరితో ఒకే రూట్ సార్. ఇద్దరం ఒకే రూట్ సార్. అదెట్లా? ఒకటే ఆటో నడుపుతాం సార్. ఒకే ఆట నడుపుతారా? సార్. ఎంత దూరం పోతారు రోజు? తక్కువ దూరమే సార్. అంటే ఈ నుంచి వైన్స్ పోయి మళ్ళీ వస్తాం సార్. మళ్ళీ ఎటు పోతారు? మళ్ళీ వైన్స్కే పోతాం సార్. దీనికి ఆటో నడుపుతారా మీరు? అవును సార్. ఆటో ఉన్నదా పోయిందా? అరే చూసినావారా సార్ ఎంత కరెక్ట్గా చెప్తున్నాడో? ఇసుంటోన్ దగ్గరికి పోవడం అవసరమా అన్నావు. మీరే మాట్లాడుకుంటారు. ఇప్పుడు చూడు ఎట్లా కనిపెట్టిండో సారు. ఇప్పుడు కాదు సార్, కాకపోతే నెక్స్ట్ మంత్ పోతుంది. మస్తు. మరి పోదా గిట్లా తిరిగితే? సార్ ఒకటే దెబ్బకు అన్ని రోగాలు పోయేటట్టు రాయండి సార్. ముందైతే ఈ మందులు వేసుకో, తర్వాత దీన్ని సోపతి పని చేయి. అప్పుడే బాగుపడుతావు. పో. సరే సార్. అబ్బా, వాడేం డాక్టర్ రా ఇంత కోపంగా ఉన్నాడు? ఇంకోసారి రాకాంత్ దగ్గరికి. అరే డాక్టర్ చెప్పింది కరెక్టేరా, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. నువ్వొద్దు, నీ సోపతొద్దు. గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ వచ్చాను, ఈవినింగ్ ఫ్రీగా ఉంటారంటే వచ్చాను నేను సార్. ఫ్రీగా ఉంటా అని చెప్పింది ఎవడయ్యా నీకు? కాంపౌండర్ చెప్పాడు సార్. నీది అనాలే ఫస్ట్. ఏ కాంపౌండర్, చెప్పండి సార్. ముందుగా అర్జెంట్ ఉన్న పేషెంట్ల పంపి. సరే సార్. పేషెంట్ల కంటే ఎక్కువ మీరే అయిపోయారేమయ్యా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి సార్. లాస్ట్ కాల్ సార్ ఈరోజు. కాంపౌండర్, స్విగ్గీలో ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టి పంపి. ఓకే సార్. పో. హలో. సార్ కొంప మునిగింది సార్. మనది కొంప కాదు కదరా, హాస్పిటల్ కదరా. అదే సార్, మన హాస్పిటల్ అమ్మాయిని తెలిసిపోయింది, రైడ్కి వస్తున్నారట. రైడ్కి వస్తురా? వద్దు సార్ ఇవన్నీ అంటే. అది కాదు ఇది కాదు, ఏదో అన్ని చేయొచ్చు ఇవి. ఇప్పుడు చూడిగా మనకి ఏ సర్టిఫికేట్ లేవా ఏవి లేవా, వాళ్ళు రైడ్కి వస్తున్నారట. తీసుకుపోయి జైలు ఎత్తారు, మనకు చెప్పకూడే గతిగా. ఇప్పటిదాకా ఏమన్నావురా? అదే సార్, ఏదో అన్ని చేయొచ్చు అంటే. ఇక అది మంచి పాయింట్ చెప్పినవరా నువ్వు. మళ్ళీ ఏం చేస్తాడేమో. మేము ఏ సర్టిఫికేట్ లేకుండా ఇల్లీగల్గా హాస్పిటల్ పెట్టి నడిపిస్తున్నాం. ఇప్పుడు మా మీదికి డ్రగ్ ఇన్స్పెక్టర్లు రైడ్కి వస్తున్నారు. ఎలాగైనా నువ్వే కాపాడి ఏఐ తల్లి. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదిగోండి సొల్యూషన్ చెప్తున్నా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అన్నీ మూసుకొని బయటికి వెళ్ళిపోండి, లేదంటే మీరు సమస్యలో ఇరుక్కుంటారు. ఇంకా ఏమన్నా కావాలంటే అడగండి, చెప్తాను. చలో చలో చలో. సో చూశారు కదండి మా వీడియో, మీ అందరికి నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.